అల్పపీడన ప్రభావంతో రాష్ట్రానికి మరో 4 రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మెదక్లో ఈదురుగాలులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు అలర్టు జారీ చేసింది. హైదరాబాద్తో పాటు జగిత్యాల, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ, జనగాం, వరంగల్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నదిలోకి భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. ఏటూరు నాగరం, రామన్నగూడెం, పుష్కర ఘాట్ దగ్గర 16.12 మీటర్ల ఎత్తులో వరద ఉధృతంగా కొనసాగుతుంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. తుపాకులగూడెం, సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఇన్ఫ్లో భారీగా పెరిగింది. వరద ప్రవాహంతో పరిసర ప్రాంతాల్లో రాకపోకలు నిలిపివేశారు. భద్రాచలం, వెంకటాపురం వెళ్లే ప్రయాణికులు ఏటూరు నాగరం, మనుగురు మీదుగా వెళ్లాలని విజ్ఞప్తి చేశారు అధికారులు. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నదిలోకి భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. ఏటూరు నాగరం, రామన్నగూడెం, పుష్కర ఘాట్ దగ్గర 16.12 మీటర్ల ఎత్తులో వరద ఉధృతంగా కొనసాగుతుంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. తుపాకులగూడెం, సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఇన్ఫ్లో భారీగా పెరిగింది. వరద ప్రవాహంతో పరిసర ప్రాంతాల్లో రాకపోకలు నిలిపివేశారు. భద్రాచలం, వెంకటాపురం వెళ్లే ప్రయాణికులు ఏటూరు నాగరం, మనుగురు మీదుగా వెళ్లాలని విజ్ఞప్తి చేశారు అధికారులు.